గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతం. నిన్న మనం డిస్కస్ చేసిన కొన్ని స్టాక్స్, యాక్సిస్ బ్యాంక్ ఒకటి ఫెయిల్ అయింది, మిగతావి కొన్ని వర్క్ అయినాయి. ఐసిఐసిఐ బ్యాంక్, తర్వాత వచ్చేసి పూనావాలా ఫిన్కార్ప్, ఇలాంటివి మనకి కొంచెం మన డైరెక్షన్లోనే మూవ్ అయినాయి. బట్ యాక్సిస్ బ్యాంక్ మాత్రం ఫ్యూచర్స్లో మనం ఎక్కువ షార్ట్స్ బిల్డ్ అయ్యాయి అనుకున్నాము. మేబీ అది ఈరోజు షార్ట్ కవర్ అయినట్టు కనిపిస్తూ ఉంది. సో ఈరోజు మనం ఒక్కొక్క స్టాక్ని డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము. Standard disclaimer: I am sharing this only for educational and informational purpose. Please do not make any trade based on the view shared in the video. వీడియోలో మనం ఫర్దర్గా ఒక్కొక్క స్టాక్ని ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము. మనకి ఫస్ట్ బుల్లిష్ సైడ్ చూపిస్తున్న స్టాక్ వచ్చేసి పీటీసీ ఇండస్ట్రీస్. సో పీటీసీ ఇండస్ట్రీస్ కనుక గమనించినట్టయితే దాని యొక్క సపోర్ట్ 17,300 తీసుకొని దాని యొక్క రెసిస్టెన్స్ని ఈరోజు రీసెంట్ ఉన్న రెసిస్టెన్స్ని ఈరోజు బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. మేబీ ఇది ఆర్ఎస్ఐ కూడా మనకి 57 ఉంది, కొంచెం కంఫర్టబుల్ జోన్లోనే ఉంది. మేబీ ఇది ఒక 300 పాయింట్స్ కరెక్ట్ అయితే మళ్ళీ మనకి తిరిగి అప్ సైడ్ వెళ్తుందా అనేది మనం గమనించాల్సి ఉంటుంది. సో మన సెకండ్ స్టాక్ వచ్చేసరికి జీఈ వెర్నోవా టీఎన్డి లిమిటెడ్. సో ఈ కంపెనీ కనుక మనం చూసినట్టయితే రిజల్ట్స్ రియాక్షన్ పాజిటివ్గా ఉండడం వల్ల ఈ స్టాక్ కొద్ది రోజులుగా మనకి అప్ సైడ్ మూవ్ అవుతూ ఈరోజు దాని యొక్క రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. సో నెక్స్ట్ నిన్న యాక్టివిటీ కనుక చూసినట్టయితే అన్ని పవర్ స్టాక్స్లో బయ్యింగ్ వచ్చింది కాబట్టి మేబీ ఈ పవర్ స్టాక్స్లో సెల్ ఆఫ్ కంప్లీట్ అయ్యి రివర్స్ అప్వర్డ్ డైరెక్షన్ వెళ్తుందా అనేది మనం చూడాల్సి ఉంటుంది. మన థర్డ్ బుల్లి స్టాక్ కనుక చూసినట్టయితే జీ కంపెనీ లిమిటెడ్. సో ఈ స్టాక్ కనుక మనం చూసినట్టయితే ఈరోజు దాని యొక్క రెసిస్టెన్స్ అబోవ్ పైన క్లోజ్ అయ్యింది. బట్ ఇక్కడ మనకి ఆర్ఎస్ఐ అంత ఫేవరబుల్గా లేదు. కొంచెం డిప్ వచ్చినప్పుడు ఇది ఆర్ఎస్ఐ మనకి 50 దగ్గర ఫేవరబుల్ జోన్కి వచ్చినప్పుడు అది కొంచెం మనకి వాల్యూ బై అవుతుంది. మన వేరీ సైడ్ స్టాక్ కనుక చూసినట్టయితే నాట్కో ఫార్మా మేబీ కరెంట్లీ ఫార్మా సెక్టర్ కొద్దిగా వేరీ సైడ్ ఉండడం వల్ల ఈ స్టాక్ కూడా ఏమన్నా కరెక్ట్ అవుతుందా అనేది మనం చూడాల్సి ఉంటుంది. సో ఇది ఆల్మోస్ట్ మనకి 950 నుంచి కరెక్ట్ అవుతూ దాని యొక్క సపోర్ట్ 800 దగ్గరికి వచ్చి క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో మన సెకండ్ వేరీ స్టాక్ కనుక చూసినట్టయితే ప్రోక్టర్ గ్యాంబెల్ హైజీన్ హెల్త్ కేర్ లిమిటెడ్. సో ఈ స్టాక్ కనుక చూసినట్టయితే మనకి ఈరోజు లాంగ్ బేరిష్ క్యాండిల్తో ఫామ్ అయ్యి దాని యొక్క సపోర్ట్ని ఈరోజు బ్రేక్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇది దాని యొక్క 52 వీక్ లోన్ కూడా ట్రిగ్గర్ అయినట్టు కనిపిస్తూ ఉంది. సో మన థర్డ్ బేరీ స్టాక్ కనుక చూసినట్టయితే కేపీఐటీ టెక్నాలజీస్. సో కేపీఐటీ కనుక చూసినట్టయితే మనము ఈరోజు లాంగ్ బేరిష్ క్యాండిల్తో దాని యొక్క ప్రీవియస్ సపోర్ట్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. మన ఇంకొక స్టాక్ కనుక చూసినట్టయితే థర్మాక్స్. సో థర్మాక్స్ కనుక చూసినట్టయితే దాని యొక్క సపోర్ట్ని అది బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో వీటన్నిటికీ కూడా ఆర్ఎస్ఐ మనకి సెల్ ఆఫ్ జోన్లో ఉంది. మనం ఫ్యూచర్ స్నాప్షాట్ కనుక చూసినట్టయితే లాంగ్స్ ఎక్కడ బిల్డ్ అవుతున్నాయి అంటే లాంగ్స్ యాక్సిస్ బ్యాంక్లో బిల్డ్ అవుతుంది, కోల్ ఇండియాలో బిల్డ్ అవుతుంది, తర్వాత వచ్చేసి బీపీసీఎల్ అండ్ బీహెచ్ఈఎల్లో లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. షార్ట్స్ ఎక్కడ బిల్డ్ అవుతున్నాయి అంటే కెనరా బ్యాంక్లో బిల్డ్ అవుతున్నాయి, బీఈఎల్తో బిల్డ్ అవుతున్నాయి, బ్యాంక్ ఆఫ్ బరోడాతో బిల్డ్ అవుతున్నాయి, బ్యాంక్ ఆఫ్ ఇండియాతో బిల్డ్ అవుతున్నాయి అండ్ ఏబీ క్యాపిటల్లో లాంగ్ ఎక్కువగా బిల్డ్ అవుతున్నాయి. సో నేను వాల్యూమ్ మల్టిపుల్ అంటే మనకి ఎక్కువ వాల్యూమ్తో ఏ స్టాక్స్కి లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి, ఏ స్టాక్స్కి షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి అది వరకు మాత్రమే నేను కవర్ చేస్తున్నాను. That's all for today, friends. Thank you for watching Stock Sudarshana. If you like this video, please do like, share and subscribe, and if you give a comment in the comment section, it really encourages us. Thank you. Have a great day.